హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే అప్పాలు చేసుకుందాం. ఫస్ట్ పిండిలో సాల్ట్, కారం, లైట్గా పసుపు, ఇంకా కరివేపాకు, నువ్వులు వేసేసి కలుపుకోవాలి పిండిల్ని. నేను అది వీడియో తీయలేదు. వాటర్ని ఫస్ట్ బౌల్ పెట్టేసి నూనె వేసి ఎల్లిగడ్డ జీలకర్రతో తాలిపేసి వాటర్ పోసేయాలి. అవి మరగాలి. బాగా మరగాక ఈ పిండిలో అది కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇలా మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా కలుపుకుంటే అంత అప్పాలు సరిగ్గా రావు, విరిగిపోతాయి. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటేనే మనకు అప్పాలు అన్నవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, నేను చూపిస్తున్నా కదా. ఇలా గట్టిగా ఉండాలి. తర్వాత వీటిని ఇలా లడ్డూల్లా చుట్టుకొని అప్పాల మిషన్లో వేసి ఒత్తుకోవాలి. మా పాప చుడుతుంది. ఇలా అంతా ఇదే ప్రాసెస్లో చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. అప్పాల మిషన్తో ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఆయిల్లో వేసుకుంటున్నాను. అలా బాగా పొంగాయి ఫ్రెండ్స్. మన పూరీలు ఎలా పొంగుతాయో అలా పొంగాయి ఒక్కొక్క అప్ప. టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి ఎలా పొంగుతున్నాయో కదా. చూడండి, టర్న్ చేసుకోవాలి ఇలా. అవి కలర్ చేంజ్ అయ్యాకనే టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మళ్ళీ మెత్తగా ఎటో గట్టిగా అయిపోతాయి. తీసేస్తున్నాను. పర్ఫెక్ట్గా వచ్చాయి. కరివేపాకు కూడా వేసాను చూడండి. తుంచుతున్నాను. పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా చేయగానే ఇట్లా విరిగిపోతుంది. మా పిల్లలు అయితే తినడం కూడా స్టార్ట్ చేసేసారు. బాగా వచ్చాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.